అందరికీ నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్లో సిట్ ఏం నివేదిక ఇవ్వబోతుంది అనే ఉత్కంఠత ఇటు ఆంధ్ర ప్రజల్లోనూ అటు నాయకుల్లోనూ, ముఖ్యంగా ఎక్కడైతే విధ్వంసక సంఘటనలు జరిగాయో ఆ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులు పోలీసుల్లో ఎక్కువగా టెన్షన్ అనేది నిన్నటి వరకు ఉంది. ఎట్టకేలకు నిన్న సిట్ తన ప్రాథమిక నివేదికను అందజేసింది. 150 పేజీల తమ ప్రాథమిక నివేదిక అంటే ఫస్ట్ రిపోర్ట్ని అందజేసింది. అందులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి అనాలా, లేక అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లకు లొంగిపోయి పోలీసులు వ్యవహరించారా అని అనాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు అలా ఉన్నాయి. దేనికంటే సిట్ ఇచ్చినటువంటి నివేదికలో పోలీసులు వ్యవహరించిన తీరు, వారిలో ఉండేటువంటి లోపాలని ఎత్తి చూపే విధంగా ఉన్నాయి. దాడి జరిగిన తర్వాత ఆ సంఘటన గురించి చిన్నపాటి కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారనేది సిట్ ఇచ్చినటువంటి నివేదిక. మారణాయుధాలతో తలలు పగలగొట్టినటువంటి కేసుల్లో దానికి సంబంధించినటువంటి కేసులు పెట్టలేదట. దళితుల ఇళ్లలోకి వెళ్ళి వారిపై దాడులు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అట్రాసిటీ కేసులు పెట్టలేదట. అధికార పార్టీ నాయకులు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలగొట్టిన కేసుల్లో దానికి సంబంధించినటువంటి కేసులు పెట్టలేదట. దర్యాప్తులో కూడా అలసత్వం వహించిందని, కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకోకుండా అంతా కూడా లోపభూయిష్టంగా ఉందనేది సిట్ నివేదిక వెల్లడించింది. ఇక ఈ సిట్ ఇచ్చినటువంటి నివేదికని మనం చూస్తే ఏపీలో పోలీస్ వ్యవస్థ ఈ ఎన్నికలప్పుడే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసింది అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. పోలీసుల ఎదురుగుండానే ప్రత్యక్షంగా నిందితులు దాడి చేస్తుంటే వారిని ఏమీ చేయలేదు. ఇక్కడే కాదు, మొన్న వైజాగ్లో కూడా ఇదే తీరులో పోలీసులు వ్యవహరించారు. టీడీపీకి ఓటు వేశారనే నెపంతో అధికార పార్టీ ఒక కుటుంబాన్ని దాడి చేస్తే స్వయంగా ఆ దాడి ఎవరైతే బాధితులు ఉన్నారో వారే స్వయంగా చెప్పారు, మేము టీడీపీకి ఓటేసామని మా పైన దాడి చేశారని. కానీ పోలీసులు అక్కడ పెట్టిన కేసు అక్కడ చెబుతుంది ఏంటంటే కుటుంబ తగాదాలే కారణం అని చెప్పి పోలీసులు కొట్టిపారేశారు. ఇక దీనిపై నిజ నిజాలు ఏంటి అని తెలుసుకొని జనాలకి చూపించినటువంటి విలేకరుల పైన తిరిగి పోలీసులు కేసు పెట్టిన పరిస్థితి. ఇక సిట్ ఇచ్చినటువంటి ఈ ప్రాథమిక నివేదికతో ఏపీ ప్రజల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే. మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఇంకా 2-3 నివేదికలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మరింత లోతుగా దర్యాప్తు చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఈ 150 పేజీల నివేదికతో అసలు నిందితుల్ని గుర్తించినట్టేనా? అరెస్టుల పర్వం మొదలవబోతుందా? లోపభూయిష్టంగా ఉన్నటువంటి దర్యాప్తు ఇక ట్రాక్లో పడనుందా? కుట్రలో భాగమైనటువంటి పోలీసులపై చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి నాయకుల్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా త్వరలో సిట్ ఇచ్చేటువంటి పూర్తి నివేదికలో దొరకనుంది. ఇక సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.